ఆయన మావోయిస్టు ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకొని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వెన్నుదన్నుగా నిలిచారు. ఆయనే ఈటల రాజేందర్. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ప్రభుత్వంలో కీలక భూమిక పోషించారు ఈటల. అనంతర కాలంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఈటలకు మధ్య మనస్పర్ధలు రావడంతో పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం బీజేపీలోనూ ఇమడలేకపోతున్నారు ఈటల. ఈటల రాజేందర్ మావోయిస్టు ఉద్యమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర మంత్రి అయ్యారు. బీఆర్ఎస్లో ఉద్యమకాలం నుంచి పనిచేసి కేసీఆర్కు చేదోడు వాదోడుగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించక ముందు కూడా కేసీఆర్ ఈటల రాజేందర్కు మంచి ప్రయారిటీ ఇచ్చారు. శాసనసభలో పార్టీ నేతగా అవకాశం కల్పించారు. అలా ఈటల రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2014లో బీఆర్ఎస్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలకంగా మారారు. ఆయన బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు ఉద్యమం నుంచి రావడం, మంచి వాగ్దాటి ఉండడంతో ఆయనకు అవకాశాలు అనుకోకుండానే తరుముకుంటూ వచ్చాయి. అయితే 2018లో రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈటల రాజేందర్కు కేసీఆర్కు మధ్య గ్యాప్ పెరిగింది. పార్టీ నాయకత్వంపైనే నెగటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు ఈటల. దీంతో రాజేందర్ను మంత్రివర్గం నుంచి తప్పించారు కేసీఆర్. వెనువెంటనే పార్టీ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. బీజేపీలోనూ నెంబర్ 1 పొజిషన్లో ఉండాలన్నది ఈటల రాజేందర్ కోరికలా ఉంది. అయితే ఆ పార్టీలో ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవాళ్లు, కింది స్థాయి నుంచి పైకి వచ్చిన నేతలు అనేక మంది ఉన్నారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో హుజురాబాద్, గజ్వేల్ 2 చోట్ల పోటీ చేసిన ఈటల ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన తిరిగి పదవిలో ఉండేందుకు లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఆయన కోరుకున్నట్లుగానే మల్కాజ్గిరి నియోజకవర్గం అభ్యర్థిగా పార్టీ ఎంపిక చేసింది. అప్పటి వరకు ఉన్న నేతలను పక్కన పెట్టి అధినాయకత్వం ఆయనకు టికెట్ ఇచ్చింది. మొత్తం మీద ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నియోజకవర్గం ఎంపీగా గెలిచారు. అయితే ఆయన కేంద్ర మంత్రి పదవిని ఆశించారు. కానీ మోదీ సర్కార్లో మాత్రం ఆయన ఆశించింది జరగలేదు. కేంద్ర మంత్రివర్గంలోకి కిషన్ రెడ్డిని, బండి సంజయ్ను తీసుకున్నారు మోదీ. కె లక్ష్మణ్ లాంటి సీనియర్ నేతలున్నప్పటికీ వాళ్ళిద్దరూ రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారని భావించి మోదీ వాళ్ళిద్దరికే కేబినెట్లో చోటు కల్పించారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఈటల రాజేందర్ ఆశిస్తున్నట్లు కనబడుతుంది. మంత్రి పదవి దక్కకపోయినా కేంద్రంలో అధికారంలోకి మళ్లీ రావడంతో రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. అయితే బీజేపీ అధ్యక్ష పదవి కోసం అనేక పేర్లు వినిపిస్తున్నాయి. డీకే అరుణ, ధర్మపురి అరవింద్ వంటి పేర్లు కూడా వినిపిస్తుండటంతో ఈటల కొంత అసహనం ఫీల్ అవుతున్నారని ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ బీజేపీ అధ్యక్షుడిగా ఏ ఫైటర్ కావాలి, స్ట్రీట్ ఫైటరా, రియల్ ఫైటరా అంటూ ప్రశ్నించారు. 5 ముఖ్యమంత్రులతో తాను పోట్లాడానంటూ తనకు తానే గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలని, గల్లీలో కొట్లాడేవాళ్లు కాదని అంటూ మిగిలిన నేతలను కించపరిచే విధంగా మాట్లాడడంపై కొందరు నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. మొత్తం మీద ఈటల రాజేందర్ బీజేపీలో కూడా ఇమడలేకపోతున్నట్లే కనిపిస్తోంది.